హై గైస్ అందరికీ. సో నిన్న వీకెండ్ నాలుగుసారి ఎపిసోడ్ ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి. అసలు వీకెండ్ ఎపిసోడ్ అంత మజా అనిపించలేదు నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్ 9లో మీకు నచ్చిన కంటెస్టెంట్ నేము, ఎవరైతే కామనర్ అయినా సెలబ్రిటీ అయినా, ఎవరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరు బాగా ఆడుతున్నారు ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే ఏ ప్లేయర్ అయితే ఏ కంటెస్టెంట్ అయితే గెలుస్తారనుకుంటున్నారో, విన్నర్ అవుతున్నారు అనుకుంటున్నారో, టాప్ 5లో ఉంటారనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో. కామెంట్ చేయండి, ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం. దాని ప్రకారం మనం ఎవరో అనేది మనం కూడా మాట్లాడతాం వీడియోలో. సో వీకెండ్ నాగసార్ ఎపిసోడ్ చూస్తుంటే నిన్న కొంచెం నాకు అంత మజా రాలేదు. మా వీకెండ్ నాగసార్ ఎపిసోడ్ ఎందుకంటే నాగసార్ అంత ఫైర్ అవ్వలేదు, అన్ని పాయింట్స్ ఏం లేవు. మనం ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్ అనుకుంటాను మాట్లాడితే వీడియో వేసి చూపించేవారు చాలా బాగా. నాగసార్ ఒకటి ఈరోజు నిన్న ఎపిసోడ్ వచ్చే ముందు అందరికీ చుక్కలు చూపిస్తాను, స్టార్లతో పాటు అందరికి చుక్కలు చూపిస్తాను అంటారు. ఆ చుక్కలే నాకు కనబడలేదే. మీకు కనిపించాయా? ఆయన చెప్పిన చుక్కలు నాకైతే కనబడలేదు. మీకు కనిపించాయేమో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి గోల్డ్ స్టార్ ఎందుకు ఇవ్వకూడదు అని నా తమ్మునేలు కదా. సో అసలు గోల్డ్ స్టార్కి ఎందుకు అర్హుడు కాదు పవన్ కళ్యాణ్? ప్రీవియస్ మూడు వారాలు ఆయన ఆటలేదు అని చెప్పి నాగ సార్ అన్నారు. ప్రీవియస్ 3 వారాలు ఆయన ఆటలేదు అంటే ప్రీవియస్ 3 వారాలు ఏం టాస్క్లు పెట్టారా? పెట్టలేదు కదా. టాస్క్లు పెట్టకుండా ఏం ఆడతారు? ఆయన నచ్చింది ఆయన ఆడతారు. ఇప్పుడు సంజయ్ గారు ఆయన నచ్చింది ఆడారు. ఇమాన్యుల్ కామెడీ కాబట్టి కామెడీగా ఆడారు. దీని ఏం ఆడతారు? తనకి ఏం వస్తుంది? తను ఒక ఆర్మీ మ్యాన్ కాబట్టి తనకి ఏం వస్తుందో అంటే ఆర్మీ మ్యాన్ అంటే తనకి అక్కడ అమ్మాయిలతో మాట్లాడి నేర్పించారా అనుకోవచ్చు. కాదు, తనకి ఏంటంటే జస్ట్ ఎవరో ఒకరు కొత్త పరిచయము, తన ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఖాళీగా ఉంచేస్తే ఎవరైనా అంతే కదా. ఎవరైనా ఎవరికి తోచిందో చేసుకుంటారు అంతే. అందుకని చేయడానికి ఏం లేదు. ఏదైనా టాస్క్ పెట్టి మీరు ఆడలేదు, టాస్క్లో మీరు ఓడిపోయారు, మీరు ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు, అందువల్ల మీకు గోల్డ్ స్టార్ ఉండలేదంటే అది వేరు. కానీ నాగార్జున గారు, మీరు పవన్ కళ్యాణ్ నువ్వు 3 వారాలు బ్లాక్ స్టార్లో ఉన్నావు, ఈ వారం పర్ఫార్మెన్స్ వల్ల సిల్వర్ స్టార్కి వచ్చావు అన్నారు. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే సెలబ్రిటీస్ ఎవరైనా ఇంత చేస్తే అంత చూపిస్తున్నారు. ఎంత ఫన్నీ చేసినా, ఇంత గేమ్లో ఎంత ఎఫర్ట్ పెట్టినా అక్కడి వరకు ఎలివేషన్ ఇస్తున్నారు. అదే కామనర్స్ అంత గట్టిగా ఆడి అంత గట్టిగా పోటీ సరే వాళ్ళకి అసలు ఇంత కొద్ది కూడా కనికారం చూపించట్లేదు కామనర్స్ మీద. ఎందుకంటే వాళ్ళు చాలా స్పీడ్గా అంత హై లెవెల్లో పిచ్లో ఆడుతున్నారు. అలాంటి కామనర్స్కి పొగడతలు లేవు, అసలు ఏమి చేయట్లేదు. కామనర్స్ అంత ఆడితే ఇంత చూపిస్తున్నారు, సెలబ్రిటీస్ ఎంత ఆడితే అంత చూపిస్తున్నారు. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బిగ్ బాస్ హౌస్లో అయితే నిన్న ఎవరెవరికి గోల్డ్ స్టార్ ఇచ్చారు, ఎవరెవరికి సిల్వర్ స్టార్ ఇచ్చారు, బ్లాక్ స్టార్ ఎవరెవరికి ఇచ్చారో ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మా ప్రోమోలో కూడా వస్తుంది బ్లాక్ స్టార్. మన హరీష్ అండ్ ఫ్లోరా గారు బ్లాక్ స్టార్ ఇద్దరికి పర్ఫెక్ట్ ట్యాప్. బ్లాక్ స్టార్కి అయితే మనం మాట్లాడవలసిన లేదు, ఇద్దరు కరెక్ట్గా ఇచ్చారు బ్లాక్ స్టార్. ఈ సిల్వర్ స్టార్లు గోల్డ్ స్టారే మనం గోల్డ్ స్టార్ కూడా ఇమాన్యుల్కి ఇవ్వచ్చు హ్యాపీగా. ఎందుకంటే గోల్డ్ స్టార్ ఇమాన్యుల్ కామెడీకి గేమ్ తనున్న ఫ్యాట్ బాడీకి గేమ్ వేరే లెవెల్ అబ్బా. అసలు తనకి బాల్ దొరికిందంటే ఎవరికి ఇచ్చేవాడు కాదు, అంత గట్టిగా ఆడేవాడు. పవన్ అని అరుచుకుంటూ పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాడు. చాలా గట్టిగా ఆడాడు, చాలా గట్టి పోటీ ఇచ్చాడు. దాంట్లో 50% పవన్ కళ్యాణ్ హ్యాండ్ కూడా ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరిని లాగబట్టే కదా ఇమాన్యుల్ బాల్ని హోల్డ్ చేయగలిగాడు. అది పవన్ కళ్యాణ్ అందరిని వదిలేస్తే ఇమాన్యుల్ బాల్ని హోల్డ్ చేయలేడు కదా. సో నాకు అనిపించింది, చెప్తున్నాను, మీరు ఫ్యాన్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఫ్యాన్స్ అంటే హట్ అవ్వద్దు. ఇమాన్యుల్ నేను ఏమనట్లేదు, జస్ట్ ఇమాన్యుల్ గేమ్తో పాటు పవన్ కళ్యాణ్ గేమ్ కూడా బాగుంది కదా, పవన్ కళ్యాణ్ కూడా గోల్డ్ స్టార్ ఇవ్వచ్చు కదా అని నాకు అనిపించింది. నా ఒపీనియన్. ఫేవర్గా మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. నేను ప్రతి వీడియోలో ప్రతి ఎపిసోడ్ గురించి ఎవరైనా కంటెస్టెంట్ బాగా ఆడితే బాగా ఆడని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అంతేగాని అలా రివ్యూ చేస్తూ ఎవరికి ఏ కంటెస్టెంట్కి నేను ఫేవర్గా మాట్లాడను. ఎవరైనా ఒకటే. నాకు శ్రీజ కూడా బాగా ఆడింది, కానీ శ్రీజ బాగా ఆడినా మనం ఆట కన్నా గెలిపే చూస్తారు జనం. ఆట కన్నా గెలుపు ముఖ్యం. ఆడారు కానీ ఆ టీం వాళ్ళు గెలవలేదు కాబట్టి శ్రీజకి అంతగా రాలేదు. కానీ శ్రీజ కూడా సిల్వర్ బటన్ ఇచ్చారు. గోల్డ్ బటన్
గోల్డ్ స్టార్ ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వచ్చు అని నాకు అనిపించింది అండి పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ పెట్టిన కెప్టెన్సీ కంటెస్టెంట్స్ కోసం పెట్టిన టాస్క్లన్నీ పవన్ కళ్యాణ్ వాళ్ళ టీమే గెలిచింది. అది కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళే గెలిచింది. సో ఇన్ని 4-5 టాస్క్లు గెలిచారు. గెలిచిన వ్యక్తికి కెప్టెన్ రాకుండా పోయింది. అలాంటి వ్యక్తికి గోల్డ్ స్టార్ ఇస్తే ఇంకొంచెం తను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని నాకు అనిపించింది. అట్లీస్ట్ కెప్టెన్సీ పోయింది కదా, గోల్డెన్ స్టార్ అని ఇస్తే తను ఇంప్రూవ్ అవుతాడేమో అనిపించింది. మీకేమనిపిస్తుంది అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరెవరికి ఏ స్టార్ ఇచ్చారో ఒకసారి మాట్లాడదాము. స్టార్టింగ్ అయితే ఎమాన్యుల్కి గోల్డ్ స్టార్ ఇచ్చారు. ఎమాన్యుల్తో పాటు ఇంకొక ఇద్దరికి ఇస్తారనుకున్నాను గోల్డ్ స్టార్. ఉన్నారు, డిజర్వ్ పర్సన్ ఉన్నారు హౌస్లో, ఇవ్వచ్చు గోల్డ్ స్టార్. రీతు కూడా బాగా ఆడుతుంది. కాకపోతే రీతు కొంచెం పులిహార పంచాంగం మానేస్తే రీతు కొంచెం పర్ఫార్మెన్స్ బాగున్నట్టు, బాగా ఆడుతున్నట్టు. పవన్కి అయితే గోల్డ్ స్టార్ అసలు అడుగుడే కాదు, గోల్డ్ స్టార్ ఇవ్వాల్సిన లేదు పవన్కి. ఇంకా ఉన్నారు కానీ అంతంత ప్లేయర్స్ అందరూ అంతంత మాత్రం ఆడుతున్నారు. అంత పర్ఫార్మెన్స్ చూపించిన ప్లేయర్స్ ఎవ్వరూ లేరు హౌస్లో అయితే. నిన్న నాగార్జున గారి ఎపిసోడ్ అంత లో అనిపించడం కారణం ఏంటంటే సంజన గారికి గట్టిగా వార్నింగ్ ఉండదబ్బా. ఇచ్చారు కానీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అనిపించింది అంతే నాకు. గట్టిగా మాట ఆడితే మరి మాట ఇంకా ఆడకూడదు అన్నట్టు ఇచ్చుంటే నాకు చూస్తున్న వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనిపిస్తుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఇచ్చారు 50% డోస్ బాగా ఇచ్చారు. హౌస్ నుంచి ఓనర్స్ నుంచి టెనెంట్కి షిఫ్ట్ చేశారు. 2 వారాలు నెక్స్ట్ వీక్ అంతా టెనెంట్ ఈవిడితో 1 పనులు చేయించుకోవచ్చు, నచ్చిన పని చేయించుకోవచ్చు, నచ్చిన వంట చేయించుకోవచ్చు. టెనెంటే ఇంక ఈవిడ ఒక వారం పాటు. దాంతోపాటు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు కూడా వేశారు మెల్లలోని. చెప్పారు నాగార్జున క్లియర్గా, సంజన ప్రతి వారం కరెక్ట్ కాదు, నువ్వు అది నాటి అనుకుంటున్నావు, ప్రాంక్ అనుకుంటున్నావు, ప్రాంక్ నుంచి బయటకు రావాలి, నాటి నుంచి బయటకు రావాలి, హౌస్ అంతా నీ వల్ల హౌస్ ఆర్మని దెబ్బతింటుంది, అది కరెక్ట్ వే కాదు, నీ గేమ్ గేర్ మార్చు అని చెప్పారు. చెప్పడం కన్నా వార్నింగ్ ఇచ్చుంటే బాగుందని నాకు అనిపించింది. నాగార్జున గారు చెప్పారు కానీ వార్నింగ్ ఇచ్చుంటే సంజన గారికి ఇంకా వేరే లెవెల్ ఉందని నాకు అనిపించింది. సో చెప్పడమే బాగా చెప్పారు. అండ్ నిన్న బ్లాక్ స్టార్ వచ్చిన ప్లేయర్కి ఓట్లు కూడా పెడతారనమాట. ఓట్లలో ఎవరికి ఎక్కువ సపోర్టింగ్ వస్తుందండి, హరీష్కి ఎక్కువ సపోర్టింగ్ వస్తుంది. సో ఫ్లోరా గారు తక్కువ సపోర్టింగ్ వస్తుంది. ఫ్లోరా గారికి నెక్స్ట్ 2 వారాలు డైరెక్ట్ నామినేషన్ అనమాట. అయితే ఈ 2 వారాల్లో ఒక వారం ఖచ్చితంగా ఫ్లోరా గారు వెళ్ళిపోతారు ఇంటికి. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ కాబట్టి ఆవిడకి ఓట్లు పడవు. ఇంకా ఖచ్చితంగా ఈ 2 వారాలు నామినేషన్ డైరెక్ట్ కాబట్టి ఈ 2 వారాల్లో ఏదో ఒక వారం ఆవిడ ఇంటికి వెళ్ళిపోతారు. టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఈ వీక్ మాత్రం హరీష్ గారు 100% అయిపోయింది ఆల్రెడీ. ఆయన ఎలిమినేషన్ అయిపోయింది అని మనకి సమాచారం వచ్చింది. ఆయన వెళ్ళిపోయినట్టు ఇంటికి హరీష్ గారు ఈ వీక్. హరీష్ గారు ఆయన గేమ్ ఆయనే చెడగొట్టుకున్నారు అబ్బా. ఎవరితో మాట్లాడకుండా ఒక మూలం కూర్చోవడం, ఎవరు ఏం చెప్పినా చేయకపోవడం, అదే రీజన్. నాగార్జున గారు కూడా నేను వెబ్సైట్ అదే చెప్పారు, హరీష్ నువ్వు ఆ మాల్కి వెళ్ళి కూర్చున్నావు, ఎవరు ఏం ఆడినా ఏం టాస్క్లు ఆడినా నువ్వు టాస్క్ ఆడట్లేదు, దెబ్బ తగిలిందని ఒక రీజన్తో పక్కన వెళ్ళి ఉండిపోతున్నావు అన్నారు. ఆయనకి అర్థమైంది, ఆయనకి ఇంకో విషయం కూడా అర్థమైంది, ఈ వీక్ వెళ్ళిపోతానని. సో అందుకే సైలెంట్గా ఉన్నాడు హరీష్. ఇంకోటి ఏంటంటే సంజన అండ్ మన భరణి గారు గొడవలో భరణి గారు సిగ్గు లేదా అని అనడం వల్ల కరెక్ట్ నాకు అసలు తప్పే అనిపించలేదు అబ్బా. మీకు తప్పు అనిపిస్తుంది ఆ కామెంట్ దాన్ని తప్పు అనిపిస్తే, సిగ్గు లేదా నీకు అన్న విషయం తప్పు అనిపించలేదు. ఎందుకంటే భరణి గారు సంజన గారి హౌస్లో ఎలిమినేట్ అయిన వ్యక్తి రావాలని చెప్పేసి భరణి గారి దగ్గర ఉన్న గోల్డ్ ఆయన దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ని తీసుకెళ్ళి బిగ్ బాస్కి ఇచ్చేశారు. ఆయన కోసం అంత త్యాగం చేసినప్పుడు సంజన గారు ఏం చెప్పారు ఆవిడ ఇంట్లోకి వచ్చినప్పుడు, నేను మీ నలుగురికి ఎలాంటి హాని చేయను, మీ నలుగురి మీద ఎలాంటి నెగిటివ్ థాట్స్ రాను అని అన్నారు. మరి నలుగురి కోసం మీరు ఏం ఆలోచించారు సంజన గారు? అందరు ఎగ్స్ తినేశారు కదా, ఒక్క ఎగ్ కూడా ఒకటి అందరు ఎగ్స్ తినేశారు. మరి ఆ నలుగురి కోసం మీరు ఏం ఆలోచించారు? ఆ నలుగురికి మీరు లోపలికి వచ్చి 1 వీక్ అయింది, ఆ నలుగురికి మీరు ఏం చేశారు? మరి నలుగురికి కోపం వస్తుంది కదా, అనవసరంగా మేము లోపలికి తీసుకొచ్చాం మనిషి, కోపం రావడానికి గల రీజన్ ఉంది కదా, అందుకే సిగ్గులేదా అన్నారు. సిగ్గులేదా తప్పేముంది? నాకు అది తప్పే అనిపించలేదు అబ్బా.
వేరే ఇంకో లెవెల్ అని ఉంటే తప్పని అనేవాడినేమో. సంజన గారు సిగ్గు లేదు అన్నతో తప్పు లేదబ్బా. ఆవిడని అలాగైనా సరే ఆవిడ ఊరుకోరు, ఆవిడ ఎలాగైనా అలాగే చేస్తుంటారు. దొంగల జాగ్రత్తను బోర్డుని సరే ఆవిడ దొంగలు చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి అదే కంటెంట్, ఇంకే కంటెంట్ లేదు. అది లేకపోతే అది ఆపేస్తే ఆవిడ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. సంజన గారు కూడా. ఫ్లోరా గారికి మాత్రం కొంచెం ప్లస్ ఎలాగవుతుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ చూద్దాం ఫ్లోరా గారు ఎలిమినేషన్. నెక్స్ట్ వీక్ పక్కా ఉండిపోతుంది ఫ్లోరా గారు ఎలిమినేషన్. ఇది రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ పక్కా ఫ్లోరా గారు ఎలిమినేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఓన్లీ బ్లాక్ స్టార్ హరీష్ గారికి ఫ్లోరా గారికి వచ్చింది, అండ్ గోల్డ్ స్టార్ ఎమ్మెల్యేకి ఒకరికి వచ్చింది. రిమైనింగ్ అందరికీ సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్నకు ఒక మాట చెప్పారు నాగార్జున గారు. సుమన్ శెట్టి నువ్వు గోల్డ్ స్టార్కి కొంచెం తక్కువ ఉన్నావు, గోల్డ్ స్టార్ గెలుచుకుంటావు అన్నారు. సుమన్ శెట్టికి గోల్డ్ స్టార్ వచ్చినప్పుడు సుమన్ శెట్టి నార్మల్గా ఉండి చేసిన ఆయనకి గోల్డ్ స్టార్ ఇవ్వాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వడంలో నాకు తప్పు అనిపించలేదని అందుకనే స్టార్టింగ్లో అన్నాను, పవన్ కళ్యాణ్ గోల్డ్ స్టార్ ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి. ఇప్పుడు అంతంత మాత్రం 50-50లో ఆడుతున్న సుమన్ శెట్టికే గోల్డ్ స్టార్ ఇచ్చినప్పుడు ఇస్తాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఆ మాట చెప్పచ్చు కదా. కనీసం అట్లీస్ట్ మాట చెప్పలేదు పవన్ కళ్యాణ్కి. అందుకే అంటున్నాను, సెలబ్రిటీస్ ఇంత చేస్తే అక్కడ చూపిస్తున్నారు, అంత ఎలివేషన్ ఇస్తున్నారు. కామనర్స్ ఎవరైతే ఉన్నారో అంత చూస్తే ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు. మీరు అనుకోవచ్చు చూస్తున్న వాళ్ళ వీడియో, భయ్యా ఆల్రెడీ కామనర్స్ సెలబ్రిటీస్ అయిపోయారు, మళ్ళీ మీరు సెలబ్రిటీస్ కామనర్స్ అంటారు ఏంటంటే ఈ సీజన్ థీమే అది. ఈ సీజన్ థీమ్ ఏంటి మనం మర్చిపోతున్నాం. సీజన్ థీమే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. ఖచ్చితంగా ఈ థీమ్ మనం లాస్ట్లో గుర్తుంచుకోవాలి. హౌస్లో ఉన్న వాళ్ళు మర్చిపోవాలి, కానీ మనం గుర్తుంచుకొని ఈ థీమ్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ థీమ్ నుంచే గేమ్ డిజైన్స్ ఉంటాయి, ఈ థీమ్ నుంచే ఓట్ పోల్స్ కూడా జరుగుతున్నాయి, ఈ థీమ్ నుంచే వాళ్ళు బిగ్ బాస్ నుంచి ప్రమోషన్ జరుగుతున్నాయి, పిఆర్ జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ పిఆర్లో కానీ ఏ బిగ్ బాస్ వచ్చిన ప్రమోషన్లో కానీ ప్రోమోలో కానీ సెలబ్రిటీస్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. కామర్స్ వీడియోస్ లేవు. కామర్స్కి అంతగా ఎఫెక్ట్ చూపించట్లేదు. ఏమో అసలు కామర్స్కి నిజంగా ఫ్యాన్ బేస్ ఫాలో అవుతుందా వెనకాల బయట తెలియదు, కానీ కామర్స్ మాత్రం వరుసగా వెళ్ళిపోతున్నారు. అబ్బా కామర్స్ని కాపాడుకునే బాధ్యత మంది, మనం అందరం కామర్స్ కాబట్టి కామర్స్ని కాపాడుకునే బాధ్యత మంది. అలాగనే ఆడిన వాళ్ళకి కూడా ఓట్లు ఏమని చెప్పట్లేదు. ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకే ఓట్లు వేయండి, వాళ్ళనే గెలిపించుకోండి. ఇక మీద ఆల్రెడీ ఈ వీక్ థర్డ్ వీక్ కామర్స్ వరుసగా 3 వెళ్ళిపోతున్నారు, ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ ఆట ఎవరిదో ఆట బాగుంటే వాళ్ళకి ఓటు వేయండి. ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మండే నుంచి ఓట్లు ఆన్ అవుతాయి కదా, సో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్లో అయితే పెద్దగా మ్యాటర్ లేదు. సో ఇంతతో మన వీడియో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాము.